హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. 2 రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చాలా ఆవేదనతో, చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. నా కొడుకు చనిపోయినప్పుడే నేను కూడా చనిపోయి ఉండాల్సింది. ఎందుకు బతికున్నానా అని చెప్పి జీవితం మీదనే పూర్తిగా విరక్తి వస్తే ఎట్లా మాట్లాడతారో అలాంటి మాట ఆయన మాట్లాడడం జరిగింది. మీ అందరూ చూసే ఉంటారు. ఇంకా కొంచెం డీప్‌గా వెళ్ళి ఆయన ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీరు విమర్శించుకోండి. ధైర్యం ఉన్నోళ్ళు నాలాంటోళ్ళు ముందుగా ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉండవు. ఎన్నో విమర్శలు వచ్చినాయి. 6 సార్లు గెలిపించిండు. ఒకసారి ఎంపీగా 5 రూపాయలు లేకుండా భారతదేశంలో రికార్డు చేసిండు. మీరు ఇంకా విమర్శించే దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పు చేసిన శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం నిరలై వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంకా విషయం ఇచ్చి చంపండి మీరు. మరి అసలు ఇది ఇంకా కోపం ఉంటే మీకు కోపం తీరకపోతే కొంచెం విషమిచ్చి చంపేయండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాట. అసలు ఎంత తీవ్రమైన మాట అది, ఎంత తీవ్రమైన పదం. జీవితంలో అన్నీ చూసిన వ్యక్తి కొడుకుని కోల్పోయిన తర్వాత అన్నీ కోల్పోయాను అని చెప్పి ఫీల్ అయ్యి చాలా డౌన్లో ఉన్న వ్యక్తిని ఇలా మాట్లాడించింది ఎవరు? ఈ మాటల వెనుక ఉన్నదెవరు? ఇంత తీవ్రమైన పదజాలం ఆయన వాడారు, ఇంత తీవ్రంగా ఆయన ఒక వర్డ్ యూజ్ చేశారు అంటే ఖచ్చితంగా దాని వెనక ఆయన చాలా ఎమోషనల్గా ఫీల్ అయి ఉండొచ్చు, చాలా ఇబ్బంది పడి ఉండొచ్చు ఆ కుటుంబం అని అనిపిస్తోంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి దానికి నాకు సమాధానాలు కనిపించట్లేదు. అట్లీస్ట్ మీకైనా అర్థమవుతుందేమో, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మీకైనా తెలుస్తుందేమో అని చెప్పి నేను ఇక్కడ ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. చాలా కాలం నుంచి కూడా తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని ఒకరోజు వార్త వస్తుంది, అసలు విస్తరణే లేదు, క్యాబినెట్లో ఉన్న మంత్రులు లాస్టీస్ కొనసాగుతారని చెప్పి ఇంకొకసారి మాట వస్తుంది. కొన్నిసార్లు బీసీ మంత్రులను తప్పించి కొత్త వాళ్ళకి ప్లేస్ అంటారు, కొన్ని చోట్ల ఒక జిల్లాలో కొత్త వారికి స్థానం కల్పించే అవకాశం ఉందని, ఇలా రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. బట్ ఉన్న ఫలంగా కోమటిరెడ్డి గారి గురించి అంటే ఎప్పుడూ కూడా ఆయన మీద పెద్దగా అలిగేషన్స్ తోని ఆయన ఏదో పెద్ద స్కెచ్ చేసేసి ఒక ఎపిసోడ్ క్రియేట్ చేశారు, ఒక సీన్ క్రియేట్ చేశారనే వార్తలు ఆయన మీద ఎప్పుడు మనం చూసి ఉన్నాం. ఎందుకనంటే నల్గొండ జిల్లా అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి అంటే నల్గొండ జిల్లా నలుగురు లీడర్సే అక్కడ చక్రం తిప్పుతారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అని ఎప్పుడు వినిపించే ఉత్తమ్ పేరు, అలాగే కోమటిరెడ్డి గారి పేరు, అలాగే జాన, ఇట్లాంటి వాళ్ళ గురించి మనం వింటూ ఉంటాం. బట్ ఆ జిల్లాకి సంబంధించి కోమటిరెడ్డి గారు ఈ స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి ఆవేదనగా, ఎమోషనల్ గా కంటతడి పెట్టుకోవడం అనేది చాలా షాకింగ్ గా అనిపించింది నాకు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ వెనక ఉన్నది ఎవరు? ఒక ఛానల్లో ఒక కథనం ప్రసారం కావాలి అని అంటే ఖచ్చితంగా బలమైన ఆధారాలు ఉంటేనే ఆ కథనాలు ప్రసారం అవుతూ ఉంటాయి. ఆ కథనాలు ప్రసారం కావాలి అన్న ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి గురించి వేస్తూ ఉన్నప్పుడు వెయ్యాలా వద్దా, వేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయని ఆలోచించుకొని కూడా వేసే ఛానల్ ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ కోమటిరెడ్డి గారి పైన ఉన్న కోపం, లేదనంటే ఈ ఎంటైర్ కథనంలో ఆ మహిళా ఆఫీసర్ కి సంబంధించి ఆమెపై ఉన్న కోపం వల్లనే ఇలా ఆర్టికల్ వడ్డించారు అనేది కొంతమంది నుంచి వస్తూ ఉన్న మాట. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నన్ను చంపేసేయండి విషయం ఇచ్చి అని చెప్పి మాట్లాడితే ఒక్క జగ్గారెడ్డి గారు మినహా మిగతా ఎవరు కూడా బాహాటంగా కనీసం సానుభూతి కోసం ఒక చిన్న వీడియో గాని, ఒక ప్రెస్ బైట్ గాని, ఒక ట్వీట్ గాని, ఒక రీల్ గాని, ఒక షార్ట్ గాని, ఒక ఫేస్బుక్ లో పోస్ట్ గాని పెట్టలేదు. ఎంత దౌర్భాగ్యం! ఎందుకు అంత శత్రువుల్లాగా కాంగ్రెస్ పార్టీలో లీడర్లు ఉన్నారా? ఒకరంటే ఒకరు గిట్టని పరిస్థితి, ఒకరంటే ఒకరు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది అనటానికి ఇదే కదా నిదర్శనం. ఇంతకు మించి ఏముంది? ఎందుకనంటే మీడియా ముందేమో నవ్వుతూ అలాయ్ బైలాయిగా తిరుగుతూ ఉంటారు, భుజాన చేసుకొని కనిపిస్తూ ఉంటారు. కట్ చేస్తే ఒక మంత్రి ఇంత ఆవేదనగా మాట్లాడుతూ ఉంటే జగ్గారెడ్డి గారు మినహా ఏ మంత్రికి కూడా మాకేం పట్టదు, మాకు సంబంధం లేదు, అసలు ఈయన మా మంత్రే కాదు, మా క్యాబినెట్ లో ఒక మెంబరే కాదు అన్నట్టు తీసివేసిన పరిస్థితి కనిపించింది. 2 రోజులు వెయిట్ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను, ఇప్పటికీ కూడా ఎవరు మాట్లాడలే. శ్రీధర్ బాబు గారు, కొండా సురేఖ గారు, సీతక్క గారు, వాగట్ శ్రీహరి గారు, అలాగే వేం నరేందర్ రెడ్డి గారు, ఎంతో మంది సీనియర్ లీడర్స్, అద్దంకి దయాకర్ గారు, మైనంపల్లి, ఎంత మంది ఉన్నారు. అఫ్ కోర్స్ నల్గొండకి సంబంధించి జానారెడ్డి గారు, ఆయన కుమారుడు ఉత్తమ్ గారు, ఇంత మంది, పొంగులేటి గారు ఉన్నారు, భట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఎంతమంది లేరు కాంగ్రెస్ పార్టీలో. చాలా సమర్థవంతమైన సీనియర్ లీడర్స్ కూడా 6 సార్లు ఎన్నికైన శాసనసభ్యునికి, ఒక మంత్రికి ఇచ్చే విలువ ఇదేనా? ఆయన ఒక ఆవేదనతోని ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి సంబంధించి ఖండించి
ఛానల్ సంగతి చెప్దాము, మీరు ధైర్యంగా ఉండండి, కనీసం మీరు అలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పి ఒక బూస్టప్ కూడా చెయ్యని పరిస్థితి కనిపించింది. పిసిసి మెంబర్ గా ఈయన జగ్గారెడ్డి గారు మాట్లాడిన తర్వాత కూడా ఎవరికి రియాక్ట్ అవ్వాలని అనిపించలేదు. ఇదెక్కడ విడ్డూరం అసలు. గతంలో ఏదైనా అసభ్య పదజాలంతో మాట్లాడితే లీడర్స్ ని ఒకరికొకరు మేమున్నామంటూ అవతల పక్క పార్టీస్ ని టార్గెట్ చేస్తాయి, ఖచ్చితంగా వాళ్ళని కార్నర్ చేస్తాయి. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అలాంటి సిచ్యువేషన్ కనిపించలేదు. అసలు అంత పెద్ద కథనము అందులో నిజానిజాలు ఎంత అని తెలుసుకోకుండా వేసేసిన తర్వాత సదర్ ఛానల్ పైన యాక్షన్ తీసుకుంటామని, మేము కేసు పెడతామని, సదర్ ఛానల్ ఖచ్చితంగా దీనిపైన మేము చర్య తీసుకుంటున్నాం, సిద్ధంగా ఉండండి అని చెప్పి ఒక వార్నింగ్ కూడా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి కావచ్చు, సీఎంఓ నుంచి కావచ్చు, పార్టీ నుంచి కావచ్చు రాలేదు. ఎందుకు అంటే ఆ వార్త నిజమని ఆ పార్టీ నమ్ముతుందా? ఆ వార్త ఖచ్చితంగా నిజమే కాబట్టి వచ్చింది అని చెప్పి క్యాబినెట్ లో ఉన్న మంత్రులు లేదంటే ముఖ్యమంత్రి గారు నమ్మేశారా? ఎంతవరకు అని చెప్పి ఆరా తీయాలి కదా. అట్లీస్ట్ కోమారెడ్డి గారు తప్పుందా, ఆఫీసర్ది తప్పుందా, లేదంటే ఈ ఛానల్లో ఈ వార్త వేసిన వాళ్ళే అతి ఉత్సాహంతో వేశారు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారా? ఏదో ఒక స్టేట్మెంట్ అయినా ఇచ్చుండొచ్చు కదా. కనీసం దీనికి సంబంధించి ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడని పరిస్థితి. అంటే కోమటిరెడ్డి గారిని చుట్టూ ఉన్న మంత్రులు కార్నర్ చేసి ఒంటరి చేసే ప్రయత్నం ఇక్కడ జరిగింది అని చెప్పి అనిపిస్తోంది. ఇది నిజమంటారా కాదంటారా మీరే చెప్పాలి. ఎందుకు అనంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారితో సహా వెంకటరెడ్డి గారికి మీడియాలో ఓపెన్ ప్లాట్ఫామ్ లో వచ్చి ఒక్కరు కూడా ఆయనని సమర్థించినట్లు కానీ, ఆయన వ్యాఖ్యల కోసం ఆయన అంతా బాధపడ్డారు, మేము ఉన్నామని మాట్లాడిన వాళ్ళు కానీ ఎవరు కనిపించలేదు. పైపెచ్చు సదర్ ఆఫీసర్ కి ఇక్కడ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ కథనం ప్రచారం కావటానికి ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్ల సంఘం కూడా ఆ ఛానల్ కి నోటీసులు ఇచ్చింది. ఛానల్ పైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి బ్యూరోక్రాట్స్ అసోసియేషన్ కూడా తెలపడం జరిగింది. ఎవరైతే ఆ ఛానల్ ఆ ఆర్టికల్ ని మిగతా ఛానల్లో వాడారో వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేశారు, క్షమాపణ చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పి లెటర్ రాశారు. ఓకే, అంతవరకు వాళ్ళ నుంచి వస్తుంది. బట్ పార్టీ నుంచి, నేతల నుంచి, క్యాబినెట్ నుంచి, గవర్నమెంట్ నుంచి ఏది ఎందుకు రాలేదు? ఎందుకనంటే ఆ ఛానల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ల వాటా కూడా ఉంది అనేది ఇంకొక ఆరోపణ. అది ఎంతవరకు నిజమో, ఆ వాటా ఉంది అని ఇక్కడ పేరు చెప్పదలుచుకోవట్లేదు, వాళ్ళే బయటకు వచ్చి చెప్తారా, వాళ్ళు ఖచ్చితంగా ఈ క్రైటీరియాలో ఎంటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా చూడాలి. ఎందుకు అని అంటే ఆ క్యాబినెట్ లో ఉన్న ఒక ఇంపార్టెంట్ లీడర్ కి సంబంధించి వాటా అందులో ఉంది కాబట్టి ఈ మహిళా ఆఫీసర్ తో ఆయనకు ఒక ఫైల్ విషయంలో కొంత పేచీ జరిగింది గతంలో. ఆ కోపాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పనిచేస్తున్న మంత్రి గారితో ఆ ఆఫీసర్ కి ముడిపెట్టి ఇలా ఒక కథనాన్ని వడ్డీ వారించారని చెప్పి అనిపిస్తోంది. అదే నిజమని కూడా తెలుస్తోంది. ఎందుకు అని అంటే ఆ ఛానల్లో ఆయనకి సంబంధించి కొన్ని షేర్స్ ఉన్నాయి, కొంత ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా చూసి చూడనట్లు చాలా లైటర్ వేలో దీన్ని వదిలేసింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్న సందర్భం. ఒకవేళ అదే నిజం అనుకుంటే ఇలా చేయడం చాలా తప్పు అని నేను అంటున్నాను. ఎందుకు అని అంటే మీలాగా మీ సాటి మంత్రి ఆయన, మీతో పాటు పనిచేస్తున్న మంత్రి, ఈ రోజు మీరు ఈ విషయంలో దుందుడుకుగా ఇలా వ్యవహరించి ఈ కథనం పైన అంటే ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిసిన రోజు ఏం సమాధానం చెప్పగలుగుతారు, ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారు? మోర్ ఓవర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు నిన్న గెలిచిన లీడర్ కాదు, జూనియర్ అంతకంటే కాదు, చాలా సీనియర్ మోస్ట్ లీడర్, 6 సార్లు ఎంపికైన వ్యక్తి, ప్రజానాయకుడుగా నల్గొండలో పేరుంది, ఎన్నో దాన ధర్మాలు. కొడుకు చనిపోయిన తర్వాత నాకు తెలిసి ఆయన చాలా మానసికంగా క్షోభకు గురయ్యి ఆయన పేరుతో ఎవ్రీ ఇయర్ ఎన్నో డెవలప్మెంట్స్, పీజీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంజనీరింగ్ సీట్లకు కావచ్చు, మెడిసిన్ సీట్స్ కావచ్చు, లేదంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి అంటే హెల్త్ ఆపరేషన్స్ 2 లక్షలు 3 లక్షలు అడుగుతున్నారు, అంత డబ్బులు లేవని వచ్చే పేదవాళ్ళకి, ఆకలి అంటే అన్నం పెట్టేవాళ్ళు, లేదనంటే అవసరం ఉన్నాయి అంటే డబ్బు ఇచ్చేవాళ్ళు లీడర్స్ చాలా కొంతమంది ఉంటారు. అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ముందు వరుసలో ఉంటారు. జేబులో నుంచి ఎన్ని డబ్బులు వస్తే అన్ని డబ్బులు చూడకుండా ఇచ్చిన వ్యక్తుల్లో వీళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ నేను కూడా దగ్గర నుంచి చూసాను కాబట్టి. సో అంత సీనియర్ మోస్ట్ లీడర్ కి సంబంధించి ఈ స్థాయిలో జరుగుతున్నప్పుడు ఒక్కరంటే ఒక్కరు, శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ గారు, కొండా సురేఖ గారు ఇంతకుముందు చెప్పినట్లు అనేక మంది ఎక్కడో ఒక సందర్భంలో ఎన్నో అధికారిక కార్యక్రమాలకి కొబ్బరికాయలు కొట్టడానికి, పరదాలు లాగడానికి, శంకుస్థాపనలు చేయడానికి వెళ్తూనే ఉన్నారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నారు, ఆ యాక్టివిటీ కంప్లీట్ చేసుకొని కారెక్కి వెళ్ళిపోతున్నారు తప్ప ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ పైన అసలు మాట్లాడట్లేదు. ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఇక్కడ వెంకటరెడ్డి గారి పైన ఒక కుట్ర జరిగింది అని అనిపిస్తోంది. ఆ కుట్రలో ఈయన బలయ్యారు అనేది క్లియర్ కట్ గా ఇక్కడ
అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో రాష్ట్ర క్యాబినెట్ కి సంబంధించి మార్పులు చేర్పులు ఉండబోతూ ఉన్నాయి. నల్గొండకి సంబంధించి ఒకరికి కొత్తగా క్యాబినెట్ లో చోటు కల్పించాలి అంటే ఉన్న వాళ్ళలో ఒకరిని తప్పించాలి అనే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. సో ఇక్కడ కోమటిరెడ్డి గారి పైన ఇలాంటి అలిగేషన్స్ వస్తే ఆయనని తప్పించి ఆయనకు ఉద్వాసన పలికి ఇంకొక వ్యక్తికి స్థానం కల్పించే ఆలోచన చేస్తూ ఉన్నారా? అందులో భాగంగానే ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారా? ఆయనని సైలెంట్ గా పక్కకి తప్పించి కొత్త వ్యక్తికి అవకాశం కల్పించడానికి ఇదంతా స్కెచ్ గీసారా అని చెప్పి కొంతమంది ఆయన అనుచరులు కూడా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా సరే అధికార పార్టీలో ప్రభుత్వంలో ఉన్న వ్యక్తికి సంబంధించి ఈ స్థాయిలో ఒక ఆవేదన చెందుతూ డైలాగ్ మాట్లాడినప్పుడు దాని వెనక ఉన్న తీవ్రత, ఆయన పడిన బాధకి సంబంధించి ఒక్కరంటే ఒక్కరు ఆయనకి సానుభూతి తెలియజేయలేదు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. దాని వెనక వాళ్లే ఉన్నారా అని చెప్పి అనుమానాలు బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకు అని అంటే ఒకవేళ వాళ్ళు లేకపోతే ఇక్కడ యాక్షన్స్ కనిపించాయి. ఎందుకంటే టీడీపీలో సంబంధించి మనం తీసుకుంటే ఏపీలో ప్రతిపక్షం ఏదైనా మాట్లాడినా, ప్రతిపక్షం అధికార పార్టీపై ఏదైనా ఆర్టికల్ వేసినా ప్రతిరోజు పదుల సంఖ్యలో కేసులు, అరెస్టులు, లేదంటే వాళ్ళని అదుపులోకి తీసుకోవటాలు ఎన్నో జరుగుతున్నాయి. ఛానల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటాలు, క్షమాపణలు చెప్పడాలు 100 ఇష్యూస్ జరుగుతున్నాయి. అంతెందుకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక శాటిలైట్ ఛానల్ ఆ ప్రధాన నాయకుడి మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసిందని, ఆ ఎడిటర్ చాలా తీవ్ర పదజాలంతో దూషించాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు, చెప్పుల దాడి చేశారు, అద్దాలు పగలగొట్టేశారు, ఆఫీస్ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. మరి అలాంటి యూనిటీ, అలాంటి కోపం, అలాంటి ఆవేశం కాంగ్రెస్ పార్టీలో లేదా? ఆ పార్టీ కార్యకర్తల్లో లేదా? ఎందుకు ఎవరిపైన యాక్షన్ తీసుకోలేదు? అది నిజం కాదు, అది ఖచ్చితంగా మా నాయకుడికి అన్యాయం జరిగింది, ఇబ్బందుల్లో గురి చేశారు అన్నప్పుడు ప్రభుత్వం సంబంధించి ఒక కేసు బుక్ చేయడం, అట్లీస్ట్ ప్రభుత్వానికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ అడగడం, ఒక లెటర్ రాయడం ఆ ఛానల్ కి ఎందుకు చేయలేదు? ఎందుకు సైలెంట్ గా ఉంది? కనీసం మీ మంత్రివర్గంలో ఉన్న మంత్రికి ఇంత అవమానం జరిగింది, లేదంటే ఇంత బాధపడుతున్నారు అన్నప్పుడు ఆయన తరపున నేనున్నానంటూ రేవంత్ రెడ్డి గారు కూడా దీంట్లో పూర్తిగా సైడ్ అయిపోయి ఒంటరి చేసే ప్రయత్నం ఎందుకు చేశారు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి?